అడలసెంట్ ఏయుబి అంటే 11 నుండి 19 సంవత్సరాల మధ్య వయసు గల అమ్మాయిల్ని అడలసెంట్స్ అంటాము. సో ఆ వయసులో ఉండే అమ్మాయిలకి వచ్చే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అంటే నెలసరి త్వరగా రావడం, లేదా లేట్ కావడం, లేదు బ్లీడింగ్ తక్కువ కావడం, ఎక్కువ కావడం, లేదు నొప్పి ఉండడం, ఇలాంటివి ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా అడలసెంట్ ఏయుబి అంటాం అనమాట. సో ఈ సమస్యలతో గైనిక్ కన్సల్టేషన్కి వచ్చే అమ్మాయిల సంఖ్య ఆల్మోస్ట్ 50 to 80% ఉంటుందని స్టడీస్ చెప్తున్నాయి. సో ఒక అమ్మాయి మెచ్యూర్ కావాలి అంటే కనుక శరీరంలో ఈ వ్యవస్థ అంతా సక్రమంగా పనిచేయాలి. రిప్రొడక్టివ్ వ్యవస్థ అంతా. హైపోథాలమస్ అని బ్రెయిన్లో ఒక ఆర్గాన్ ఉంటుంది. అక్కడ నుండి గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్స్ అని వస్తాయి. ఈ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్స్ పిట్యూటరీ గ్రంథి మీద పనిచేస్తాయి అన్నమాట. పిట్యూటరీ గ్రంథి నుండి FSH అండ్ LH హార్మోన్స్ ఒక క్రమ పద్ధతిలో ఒక రేషియోలో 2:1 రేషియోలో విడుదల అవ్వాలి. విడుదలైనప్పుడు అవి అండాశయాల మీద పనిచేస్తాయి. అండాశయాల మీద పనిచేసి అండాశయంలో నెలసరి వచ్చిన 5వ రోజు నుండి ఎగ్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. 15వ రోజు కల్లా ఎగ్ విడుదల జరుగుతుంది. సో అలా జరిగితే కనుక ఎగ్ విడుదలైన 14 రోజులకి కరెక్ట్గా మెన్స్ వస్తుంది అనమాట. సో ఈ సిస్టమ్ అంతా అంటే నెలసరి ఒక అమ్మాయికి మెచ్యూర్ అయ్యి నెలసరిలు కరెక్ట్గా రావాలి అంటే ఈ హైపోథాలమస్, పిట్యూటరీ, ఓవరీస్, గర్భసంచి ప్లస్ థైరాయిడ్ ఈ 5 రకాల వ్యవస్థలో ఒక గడియారం ముల్లగా కరెక్ట్గా క్రమపద్ధతిలో పనిచేయాలి. బట్ మెచ్యూర్ అయిన వెంటనే ఇవన్నీ కూడా ఇమ్మెచ్యూర్గా ఉంటాయి అన్నమాట. హైపోథాలమో, పిట్యూటరీ, ఓవరీ, యూట్రైన్ యాక్సిస్ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. లేదు పేగులు ముదరలేదు అంటాం. సో మెచ్యూరిటీ రావాలి, ఇవన్నీ అలా గడియారం ముల్లగా క్రమపద్ధతిలో కాంప్లెక్స్ విధానంలో పనిచేయాలి అంటే కనీసం మనకి ఒక 3 to 5 years పడుతుంది అంటాం మెచ్యూర్ అయిన తర్వాత.